ది టాక్సిక్ అవెంజర్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 42 మినిట్స్ తో లయన్స్ గేట్ అండ్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే ఈ మూవీలో తీసుకున్న కాన్సెప్ట్ గైస్ కొంచెం డిఫరెంట్ గా కొంచెం కొత్తగా ఉంది. కాకపోతే ఏంటంటే మూవీలో స్టోరీ టెల్లింగ్ అయితే చాలా అంటే చాలా రెగ్యులర్ గా అండ్ చాలా సింపుల్ గా ఉంది. ఎలా అంటే స్టార్టింగ్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ అవుద్ది. ఆ ఇన్సిడెంట్ ఎలా అయింది, ఎందుకు అయింది, ఏంటి అనేసి మనకి మూవీ మొత్తం లాగుతాడు. అలాగా ఆ స్టోరీ టెల్లింగ్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చెప్పాల్సింది. ఎందుకంటే మనకి మూవీలో స్టార్టింగ్ ఒక 40 మినిట్స్ గైస్ చాలా అంటే చాలా లాగ్ ఉంటుంది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, మనకి ఏం అర్థం కాదనమాట. మూవీలో ఏం చేస్తున్నారు, మాన్స్టర్ అలా ఎందుకు మారిపోయింది, ఏంటి అనేసి అయితే మనకి ఒక ఇంటెన్సిటీ ఉండదు అనమాట. అసలు మూవీలో ఏంటంటే నెక్స్ట్ టైం జరుగుతుంది అనేసి ఒక సస్పెన్స్ ఉండదు అనమాట. అలాగే మనకి నెక్స్ట్ టైం జరుగుతుందో చాలా అంటే చాలా సింపుల్ గా తెలిసిపోతుంది అనమాట. మనం చాలా అంటే చాలా సింపుల్ గా గెస్ చేయగలం. మూవీలో స్టార్టింగ్ ఒక 40 మినిట్స్ ఏంటంటే అలా ల్యాక్ చేస్తూ వాళ్ళెవరో వీళ్ళెవరో తెలియకుండా ఒక సస్పెన్స్ లేకుండా అలా నార్మల్ గా మూవీ అలా వెళ్తా ఉంటుంది అంతే. కాకపోతే ఏంటంటే మూవీలో ఒక 40 మినిట్స్ తర్వాత మూవీ స్టోరీ కొంచెం చేంజ్ అవుతుంది. అలాగే దాని తర్వాత నుంచి కొంచెం సస్పెన్స్ కూడా కొంచెం క్రియేట్ చేస్తారు. మూవీలో ఒక 40 మినిట్స్ తర్వాత మూవీలో స్టోరీ ఇదిరానిసే మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది. అక్కడ నుంచి మూవీ కొంచెం మనకి ఎంగేజింగ్ గా ఉంటుంది. లిటరల్లీ గైస్ మూవీలో కిల్లింగ్ ఉంటుంది. లిటరల్లీ బ్రోతల్ కిల్లింగ్. ఆ చంపడం చూస్తుంటే ఏంట్రా ఎలా కూడా చంపొచ్చా అనిపించింది నాకు. ఆ తలలు నరికేయటం, ఎక్కడ పెడితే అక్కడ నుంచి పేగులు తీయటం, లిటరల్లీ గైస్ అరాచకం అని చెప్పాలి. ఒక కేఫ్ లో ఒక సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ గైస్ లిటరల్లీ అరాచకం అనమాట. అసలు ఏంటంటే వాళ్ళకి ఆ సీన్ ఎలా తీయాలనిపించిందో నాకు అర్థం కాలేదు. లిటరల్లీ గైస్ చాలా అంటే చాలా బ్రూటల్ గా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే హిప్ హాప్ సాంగ్ పాడుతూ ఒక పెద్ద గ్రూప్ ఉంటుంది అనమాట. ఆ గ్రూప్ ని చంపుతాడు గైస్. లిటరల్లీ అక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మూవీలో ఏంటంటే ఒక 2 ఫైట్స్ బాగుంటాయి. అలాగే క్లైమాక్స్ కొంచెం బాగుంటుంది. క్లైమాక్స్ లో ఏంటంటే ఒక కార్ లో ఒక మానిస్టర్ పెట్టి లిటరల్లీ గైస్ అక్కడ బ్లడ్ బాత్ చేస్తాడు. ఆ సీన్ కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగుంది అనిపించింది. కాకపోతే ఏంటంటే ఆ సీన్ అంత నమ్మశక్యంగా లేదనమాట. ఎందుకంటే మరీ ఎంత అరాచకంగా చంపుతారా, ఎలా కూడా చంపుతారా అనిపించింది నాకు. అసలు ఎలా కూడా చంపొచ్చా అనిపించింది కొన్ని సీన్స్ అయితే. లిటరల్లీ గైస్ మూవీకి రియాలిటీకి అసలంటే అసలు సంబంధం ఉండదు గైస్. మన అఖండ 2 మూవీ లాగా. కాకపోతే ఏంటంటే మూవీలో మానిస్టర్ ఉంటుంది, అందువల్ల ఓకే ఓకే అనిపిస్తుంది మనకి. కాకపోతే ఏంటంటే కొన్ని సీన్స్ అయితే మరీ ఎక్కువగా ఎలా చూపిస్తున్నారా అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మూవీ స్టార్టింగ్ లో ఒక రిపోర్టర్ ని చంపేస్తారు. అసలు ఎందుకు చంపారు, ఎవరు చంపారు, ఏంటి, దానికి మన హీరోకి ఏం సంబంధం అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. బ్రోతల్ కిల్లింగ్ అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. అలాగే మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. హిప్ హాప్ గ్రూప్ ని చంపేస్తారని చెప్పా కదా, అక్కడ కొన్ని సీన్స్ వస్తాయి గైస్. అసలు ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు. అక్కడ అలాంటి సీన్స్ ఎందుకు పెట్టారు, వై అవసరం అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే గైస్ మూవీలో ఎమోషన్ గైస్ చాలా అంటే చాలా గట్టిగా ట్రై చేస్తారు. కాకపోతే మనకైతే అసలు అసలు వర్కౌట్ అవ్వదు అనమాట. చెప్పడం మర్చిపోయింది గైస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో పొట్టిగా ఒక అతను ఉంటాడు కదా, అతనే ఈ మూవీ హీరో అనమాట. తన క్యారెక్టర్ గురించి అంతకన్నా ఎక్కువ చెప్పకూడదు, ఇంకా మూవీలో ఒక పిల్లడు ఉంటాడు గైస్. ఆ పిల్లోడి క్యారెక్టర్ ఇంకా కొంచెం బాగా చూపిస్తే కొంచెం బాగుండు అనిపించింది. కొంచెం బాగా చూపించి ఉంటే ఎమోషన్ సీన్స్ అయితే కొంచెం బాగా వర్కౌట్ అయ్యాయి. తన క్యారెక్టర్ వాడుకోవడానికి చాలా అంటే చాలా గ్రిప్ కూడా ఉంది అనమాట. కాకపోతే వీళ్ళైతే వాడుకోలేదు. ఇంకా మూవీలో ఏంటంటే ఇతను మానిస్టర్ ఎలా అయ్యాడనేసి ఇంకా కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగా చూపిస్తే కొంచెం బాగుండి అనిపించింది. ఏదో లైట్ అలా పైన అలా చూపించుకుంటూ వెళ్ళిపోతారు గైస్. అంతకు మించి మరీ అంత వీళ్ళు ఎక్కువ చూపించారు అనమాట. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి గైస్. మూవీలో ఓన్లీ ఫర్ బ్రూటల్ కిల్లింగ్ ఉంటుంది అనమాట. అంతకు మించి మరీ ఎక్కువ ఉండదు. అలాగే ఈ మూవీ రీమేక్ మూవీ అంట. ఒరిజినల్ మూవీ 1984 లో వచ్చిందంట. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.